నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. అండ్ ఇది ఈ డిజైన్ చూడండి, మిర్రర్ వర్క్ డిజైన్ అండి. చిన్న మిర్రర్స్ అన్నమాట ఇవి. నేను ఇంతకుముందు లాస్ట్ టైం అప్లోడ్ చేసిందేమో అవి డైమండ్ షేప్ మిర్రర్స్. ఇవేమో రౌండ్ షేప్ మిర్రర్స్, చిన్న మిర్రర్స్ అన్నమాట. చూడండి డిజైన్ అయితే చాలా బాగొచ్చింది. అండ్ ఇది కస్టమర్స్ వాళ్ళు కలర్స్ చెప్పారు. ఈ కలర్ బ్లౌజ్ మీద ఈ కలర్స్‌తో వేయమని చెప్పారు. నేను ఇంతకుముందు చెప్పాను గదా! లీఫ్ డిజైన్ ఏయించుకున్నారు. మొత్తం 5 డిజైన్స్ ఉన్నాయి వీళ్ళవి. అంటే ఇద్దరు అనమాట. అంటే మదర్ అండ్ డాటర్ వాళ్ళు. ఇద్దరివి కలిపి 5 డిజైన్స్ ఉన్నాయి. 5 కొరియర్ పంపించాల్సిన డిజైన్స్ అండి ఇవి. ములుగులో ఉంటారు వాళ్ళు. ములుగుకు పంపియాలి. అండ్ ఈ నెక్ చూడండి. అంటే దీనికి బుటీస్ ఏమి రాలేదు. కాకపోతే నేను బుటీస్ ఇద్దామనుకున్నా కానీ, ఇస్తే ఏ కలర్‌తో ఇయ్యాలి? ఏ ఒక్క కలర్‌తో ఇచ్చినా అదే కలర్ హైలైట్ అయ్యేటట్టుంది అని జెప్పేసి బుటీస్ ఏమి ఇవ్వలేదు. సెల్ఫ్ కలర్‌తో ఇద్దామని చూసాను. చూడండి మధ్యలో ఒక మిర్రర్ కనిపిస్తుంది గదా! నెక్ మధ్యలో. అట్లా సెల్ఫ్ కలర్‌తో కనిపిస్తుందేమో అని జూసాను గానీ, అది సరిగ్గా కనిపించట్లేదు. ఓన్లీ మిర్రరే కనిపిస్తుంది. థ్రెడ్ కనబడదు, బావుండదని జెప్పేసి బుటీస్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ డిజైన్ జూడండి 4435 నంబర్ డిజైన్ అండి ఇది. ఇది కూడా సింపుల్‌గా తక్కువ కాస్ట్‌లో అయిపోతుందని ఈ డిజైన్‌ని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఈ బుటీస్ వేరే నెంబర్ బుటీస్ నేను చెప్పిన గదా! ఇంతకు ముందుకే సెపరేట్ జేసేసిన బుటీస్. అండ్ దీని పైపింగ్ లైన్‌కి సంబంధించి చూడండి. ఇది అయితే ఉబ్బెత్తుగా ఉంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది చూడండి. ఇది హ్యాండ్ గదా! హ్యాండ్ పైపింగ్ లైన్ జూడండి ఎలా ఉందో గోల్డ్ లైను. బ్లూ కలర్‌ది బానే ఉంది కానీ, ఆ గోల్డ్ లైన్ చూడండి ఎంత పల్చగా వచ్చిందో. నెక్‌కి గూడా అలాగే వచ్చిందండి. అందుకే నేను మళ్ళీ డబల్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్ పైపింగ్ లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాకొచ్చేసి అంటే డిజైన్ కొంచెం స్కిప్ జేసి పైపింగ్ లైన్ వరకు స్కిప్ జేసి మళ్ళీ దాని మీద నుంచే మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. అందుకోసమనే ఆ నెక్‌కి అంత ఉబ్బెత్తుగా వచ్చింది. చూడండి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్‌కి గూడా అట్లానే ఇస్తున్నా. దగ్గరుండి కొంచెం చూసుకొని మిషన్ ఆపి మళ్ళీ బ్యాకొచ్చేసి ఇచ్చినా అనమాట. ఎందుకంటే అది అంత పల్చగా కనిపిస్తే అది ఉందా? లేదా? అన్నట్టుగా ఉంటుంది గదా! అంటే దారం మధ్యలో నుంచి క్లాత్ గూడా కనిపిస్తుంది చూడండి. అసల పైపింగ్ లైన్ వచ్చి ఎందుకు అలా ఉంటే అందుకోసమని నేను మళ్ళీ డబుల్ ఇస్తున్నా అనమాట. అట్లయితే మంచిగా నీట్‌గా అంటే గోల్డ్ కలర్ అనేది బాగా కనిపిస్తుందన్నమాట. ఏ కలర్ అయినా సరే అట్లా డబుల్ ఇచ్చుకుంటే బాగుంటుంది. అయితే నేను ఇంతకుముందు ఒక డిజైన్‌కి గూడా ఇట్లానే చేశాను. మీరు చూసుంటారు వీడియో. చూడకపోతే ఒకసారి చూడండి. ఇది ఎలా ఉంది? ఐడియా ఎలా ఉందనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ దీని థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసినా గానీ, ఆ థ్రెడ్ గూడా బయటికి కనిపించేలాగా ఉందన్నమాట. పైపింగ్ థ్రెడ్ యూజ్ చేస్తే లావుగానే వస్తుంది. కాకపోతే థ్రెడ్ గూడా బయటికి కనిపిస్తది. అందుకోసమని అదంతా ఎందుకులే రిస్క్ అని ఇట్లా చేశానండి నేను. వచ్చిన దాన్ని మళ్ళీ స్కిప్ జేసి డబల్ ఇచ్చాను. చేయడం వల్ల ఏంటంటే వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందండి. కస్టమర్‌కి గూడా ఓకే. పర్లేదు ఫినిషింగ్ నీట్‌గా ఉంది అని సాటిస్ఫై అవుతారనమాట. అట్లా అవ్వడం వల్ల మన దగ్గరికి మళ్ళీ కస్టమర్ రిపీట్ అవుతారు. ఈ ఐడియా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.